హాయ్ ఫ్రెండ్స్, చికెన్ పలావ్ తయారు చేసుకునే విధానం. ముందుగా పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా, టమాటా ఇలా ముందుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మనం చికెన్ మ్యారినేషన్లో మనం కలుపుకున్న ఐటమ్స్ వచ్చేసి అల్లం, కారం, ఉప్పు, పెరుగు, పసుపు, మసాలా. ఇవన్నీ కలుపుకొని మనకు తగినంత తీసుకొని కలుపుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి, తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఇవి బిర్యానీ ఐటమ్స్, మనం పలావ్ చేసుకుంటున్నాం కాబట్టి పలావ్కి సంబంధించిన ఐటమ్స్ మనం ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా ఈ బిర్యానీ ఐటమ్స్ని ఒక్కొక్కటిగా వేసేయాలి. ఒక నిమిషం పాటు కలుపుకోవాలి. తర్వాత అందులోనే పచ్చిమిర్చి, అందులోనే ఉల్లిగడ్డ, ఆనియన్స్ ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి బాగా ఫ్రై అయినాక ఇప్పుడు మనం టమాటా వేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇప్పుడు కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని కలుపుకోవాలి. టమాటా, పుదీనా, కొత్తిమీర వేసుకొని కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలన్నమాట. ఇలా టమాటా అండ్ ఉల్లిగడ్డ బాగా మగ్గాక ఇప్పుడు చికెన్ వేసుకుందాం. ఇప్పుడు మనం వేసుకుంది 1/2 kg చికెన్ అన్నమాట. బాగా ఇలా కలుపుకోవాలి. చికెన్ ఇలా మగ్గనించుకోవాలి కొంతసేపు, ఒక 5 minutes. దాని తర్వాత ఇప్పుడు మనం 2 glasses బియ్యం తీసుకున్నాము. అందులోకి 4 glasses ఆఫ్ వాటర్ పోసుకోవాలి. 4 glasses ఆఫ్ వాటర్ పోసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఈ వాటర్ కొంచెం బాయిల్ అయ్యే వరకు మనము వెయిట్ చేసి ఒక 5 minutes తర్వాత రైస్ వేసుకుందాం. ఇందులో ఇలా మరుగుతున్నప్పుడు మసాలా వేయాలి. దాంట్లో 1 స్పూన్ వేయాలి. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం రైస్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం రైస్ వేసుకున్నాక ఇలా కలుపుకొని మూత పెట్టాలి. కొంచెంసేపు అది రైస్ అంతా ఉడకాలన్నమాట. మూత పెట్టేశాక ఇప్పుడు మనం స్లిమ్లో పెట్టుకోవాలి మంట. ఒక 15 minutes రైస్ని ఉడికాక చికెన్ పలావ్ రెడీ అయిపోయిందన్నమాట. ఇప్పుడు వీఆర్ రెడీ టు ఈట్.